హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం కస్టర్డ్ పౌడర్ అయితే ఉండాలండి. అది మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. సెపరేట్గా ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకొని 1 లీటర్ మిల్క్కి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనకు మిల్క్ అయితే బాయిల్ అవ్వాలండి. పాలు మరి బాగా ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఈ మరిగిన పాలల్లో 1 లీటర్ పాలకి 1 గ్లాస్ వరకు నేను షుగర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్స్ట్రా కావాలనుకునే వాళ్ళు 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. పంచదార బాగా కరిగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగున పట్టేస్తుంది. ఇట్లా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్క కలుపుతూ ఒక పక్క మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇట్లా 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకు థిక్గా కావాలనుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడరు. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కంప్లీట్గా చల్లగా అవ్వాలండి. చల్లారిన తర్వాత ఇట్లా పైన ఒక లేయర్ లాగా వస్తుంది, అది తీసేయాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ, యాపిల్, ఇంకా ఏవి నచ్చితే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. బనానా కానీ లేదంటే చెర్రీస్ కానీ. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి. ఒకవేళ చల్లగా కావాలనుకుంటే 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది కొద్దిగా థిక్గా అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.